హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 7వ భాగం. రచన లక్ష్మీ తులసి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? జానకి పిలుపుతో రూమ్ నుంచి బయటికి వచ్చిన శశి అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, మీ నాన్నగారికి భోజనానికి ముందు ఏం మందులు ఇవ్వాలో నాకు తెలియదు, ఇస్తామని పిలిచా అంటుంది. సరేనమ్మా అని గ్లాసుతో మంచినీళ్ళు మందులు తీసుకొని వెళ్తుంది తండ్రి గదిలోకి. ఆయన్ని లేపి కూర్చోబెట్టి మందులు వేస్తుంది. ఇలాగే కూర్చోండి నాన్న, కాసేపు ఓ 10 నిమిషాలాగి భోంచేద్దురు గాని అంటుంది. బయటికి వచ్చి తల్లికి ఏ మందులు ఎప్పుడు వేయాలి అని అన్నీ వివరంగా చెప్తుంది. రేపు తాను తమ ఇంటికి వెళ్ళిన ఇబ్బంది రాకూడదని. ఇంతలోనే ఎప్పుడు వంట చేశావమ్మా అని అడుగుతుంది. నేనే ఎక్కడ చేశానమ్మా, మీ అత్తయ్య గారు ఈ పూటకి వండొద్దు అని మీ ఇంటి నుంచి క్యారేజీ పంపించారు అని చెప్తుంది. అబ్బాయిని కూడా పిలువమ్మా, మీరు కూడా తినేసేయండి, వేడిగా ఉండగానే నేను మీ నాన్నకి పెట్టి తర్వాత తింటాను అంటుంది. సరేనని శోభన్ని పిలుస్తుంది భోజనం చేయటానికి రమ్మని. నాకొద్దు, ఆకలి లేదు అన్నాడు. ఏంటి అలిగారా అంటుంది. ప్లీజ్ రండి, నాకు ఆకలేస్తుంది అంటుంది అతను గడ్డం పట్టుకొని బతిమాలుతూ. నా ఆకలి ఇందాకే చచ్చిపోయింది, ఇంకా నాకేం వద్దు, నువ్వు వెళ్ళి కడుపు నిండా తిను అన్నాడు. ఆహా, పెళ్ళైన ఎన్ని రోజులకి ఫుల్ మీల్స్ దొరుకుతుంది కదా అని అనుకున్నాను, అడ్డుపులా వేసేసావు అన్నాడు బాధగా మొహం పెట్టి. అయ్యో రామా, నేనేమైనా కావాలని చేశానా? అదేమైనా మన చేతుల్లో ఉంటుందా? అయినా టిఫిన్ తినేశారుగా, ఇందాక నేనేమైనా అడ్డు చెప్పానా అంది. అది అరాకొరానేగా, ఈ దిక్కుమాలిన నైటీ ఒకటి వేసుకున్నావు, నా బుజ్జిముండని తాకటానికి కూడా వీలు లేకుండా అంటూ దిగాలుగా ఆమె నడుమును పట్టుకున్నాడు. పైనుంచి కింద వరకు గోనె సంచిలాగా ఇదేం బాగుంటుందే, మీ ఆడవాళ్ళు దీన్ని వదలరు అన్నాడు చిరాగ్గా. చేతులెత్తి నమస్కారం పెడుతూ, స్వామి తిని వచ్చాక చీర కట్టుకుంటానులే, రండి తిందాము అంటూ చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొస్తుంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. భోజనం అయ్యాక మామగారి దగ్గరకు వెళ్ళి కాసేపు పొలాల విషయమై మాట్లాడుతూ కూర్చున్నాడు. కొబ్బరికాయ చెట్ల మీద నుంచి దింపాలిగా బాబు, మనుషులను మాట్లాడారా అన్నారాయన. నిన్న ఉత్తరం పక్క 50 ఎకరాల్లో కాయ దింపించాను, 4-5 ముఠాలు కూలీలు వచ్చారు, దింపినవి దింపినట్లే లోళ్ళు వెళ్ళిపోతున్నాయి మామయ్య. ఆ పొలమే ఈరోజు మధ్యాహ్నం వరకు పట్టింది. రేపు తూర్పు పొలంలో కాయ దింపించాలి, కూలీలను రమ్మన్నాను, అది 2 రోజుల పైనే పడుతుందనుకుంటా. అలాగే మామిడి తోటకి పై మందు ఏం వేయించింది, బలం మందు ఎన్ని బస్తాలు వేసింది, తోటకి నీళ్లు కట్టించిన విషయం అన్నీ చెప్పాడు ఆయనకు. ఇన్ని రోజుల నుంచి కృష్ణమూర్తే ఆ వ్యవహారం అంతా చూసేవాడు. శోభన్ ఎప్పుడైనా అలా పొలం వైపు వెళ్ళి రావటమే తప్ప ఏం చేయాలి అని అసలు పట్టించుకునేవాడు కాదు. రైస్ మిల్లులో కూడా ఏదో కొత్త మిషన్ వచ్చిందంట, అది తెప్పిద్దాము అనుకుంటున్నాను, సరుకు ఇంకా బాగా క్వాలిటీగా ఉంటుందట అని చెప్తున్నాడు. ఇవన్నీ వింటున్న కృష్ణమూర్తికి సంతోషం వేసింది. చిన్నబాబుకు ఏమీ తెలీదు, సడన్గా నేను ఇలా మంచాన పడ్డాను, ఇప్పుడంతా మధ్యలో ఉంది. అమ్మగారికి కూడా పొలం విషయం ఏమీ తెలీదు, మిల్లులు వ్యాపారాలైతే ఆవిడ సమర్థించుకోగలరు, ఇప్పుడెలా అంతా నష్టం అవుతుంది అని ఆయనకి దిగులుగా ఉంది. ఎప్పుడు ఏ విషయం పట్టించుకొని శోభన్ అంత బాధ్యతగా పనులు చేసుకుంటుంటే ఏదైనా సమయం వస్తే అన్నీ అవే చేతనవుతాయి, ఎవరూ నేర్పక్కర్లేదు.
అనుకున్నాడు. ఇక అమ్మగారికి ఏ దిగులు అవసరం లేదు. కొన్నాళ్లలో చిన్నబాబుకు అన్నీ చూసుకునే సామర్థ్యం వస్తుంది. కాకపోతే కొంచెం చదువు కూడా ఉంటే ఇంకా కొంచెం బాగుండేది అనుకున్నాడు మనసులో. అవన్నీ వింటున్న జానకి, శశికి కూడా సంతోషంగా అనిపించింది. శశి మంచినీళ్ళ గ్లాసు, మందులు తెచ్చి తండ్రికి ఇస్తుంది. అవి వేసుకున్నారా ఆయన. సరే మామయ్య, ఇంకా పడుకోండి అంటూ ఆయన చేయి పట్టుకొని తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టి వచ్చాడు. ప్రశాంతంగా తృప్తిగా నిద్రపోయాడు కృష్ణమూర్తి ఆ రోజు. సరే అత్తయ్య, నేను కూడా వెళ్తాను. రేపు వస్తాను. మీరు కూడా రెస్ట్ తీసుకోండి. ఎన్ని రోజులుగా హాస్పిటల్లో ఇబ్బంది పడ్డారు అన్నాడు జానకితో. ఏమీ ఇబ్బంది పడ్డాం నాయనా, నీ పుణ్యమా అని. అక్కడ కూడా రాజభోగాలే జరిగాయిగా అంటుంది జానకి. అయినా ఇప్పుడు ఎందుకు బాబు వెళ్ళటం? ఈ రోజుకి ఇక్కడే పడుకొని ఉదయమే వెళ్ళొచ్చుగా. ఈ రోజేగా ఇంటికి వచ్చాం. నువ్వు ఉంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంటుంది జానకి. కాదనలేక ఉండిపోతాడు అక్కడే. తల్లికి ఫోన్ చేసి ఉదయం వస్తానని చెప్పి రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. కాసేపటికి శశి రూమ్లోకి వచ్చి అలమర తీసి దానిలోంచి చీర తీసుకుంటుంది కట్టుకోవటానికి. అది చూసి, ఎందుకురా అది అంటాడు శోభన్. ఇది కట్టుకొని మీ బుజ్జిముండని మీకు అప్పగించటానికి అంటుంది చమత్కారంగా. ఏమీ అవసరం లేదులే, రా వచ్చి పడుకో అంటాడు ఆ చీరను లాగి అలమరలో వేస్తూ. అదేంటి, ఇందాక మీరేగా కట్టుకోమన్నారు అంటుంది. అన్నానులే కానీ నీకు ఈ టైంలో ఇదే కంఫర్ట్గా ఉంటుందేమో అన్నాడు. అవును, కానీ నా కంఫర్ట్ కంటే నీ ఇష్టమే నాకు ముఖ్యం అంది శశి. అదేంటి, ఎందుకలాగా? నేనేదో సహాయం చేశాను అని దానికి కృతజ్ఞత అన్నాడు నవ్వుతూ. ఏమీ మాట్లాడలేదు, అతన్నే చూస్తూ ఉంది. పిచ్చి పిల్ల, నాకు నీ నుంచి కావలసింది స్వచ్ఛమైన ప్రేమ, అభిమానం, అంతేకాని కృతజ్ఞత కాదు. నువ్వు కృతజ్ఞత చూపించటానికి నేను చేసింది సహాయం కాదు, నా బాధ్యత. నా చిన్ననాటి నుంచి నన్ను భుజాల మీద మోసిన కృష్ణమూర్తికి అవసరంలో నేను సహాయపడ్డాను అంతే. పైగా ఈ ఇంటికి ఇప్పుడు నేను అల్లుణ్ణి. ఆ బాధ్యతతో చేశాను. దీన్ని మీరు కృతజ్ఞత అనుకొని రుణం తీర్చేసుకుందాం అని నన్ను వేరు చేయకండి అన్నాడు. ఆ మాటతో అతన్ని కౌగిలించుకొని, ఇంతకుముందు మిమ్మల్ని నేను చాలా తప్పుగా అనుకున్నాను అంటూ గట్టిగా ఏడ్చేసింది శశి. అయినా నేను కూడా అలాగే పిచ్చిగా చేశాగా, అర్థం లేకుండా. అటువంటప్పుడు నువ్వు అనుకోవటంలో తప్పులేదులే అన్నాడు. సరేలే, చాలా టైం అయింది, రా వచ్చి పడుకో అంటూ చేయి పట్టిలాగి తన పక్కన పడుకోబెట్టుకున్నాడు. ఆమె మీద చేయి వేసి పడుకున్నాడు కామ్గా. శశి ఇబ్బందిగా అటు ఇటు మెసులుతూ ఉంది. నడుము నొప్పిగా ఉంది. కాళ్ళు గుంజుతున్నాయి. నిద్ర పట్టడం లేదు. టాబ్లెట్స్ కూడా వేసుకుంది. అయినా తగ్గలేదు. ఏంటమ్మా, నిద్ర పట్టడం లేదా? ఏమైనా ఇబ్బందా అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. ఆహా, ఏమీ లేదు అంది. ఏమైందిరా, ఇందాకటి నుంచి కదులుతూనే ఉన్నావు. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. ఏమైంది చెప్పమ్మా, జ్వరమా అన్నాడు ఆమె నుదుటిపై మెడపై చేయి పెట్టి చూస్తూ. కాదు అంది శశి. మరేంటి, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఏమీ లేదు, కొంచెం నడుము నొప్పిగా ఉంది. కాళ్ళు లాగుతున్నాయి. ఇది మామూలే, రేపటికి తగ్గిపోతుంది అంటుంది శశి. నీ మొహం, రేపటి వరకు ఇలా బాధపడుతూ ఉంటావా అంటూ లేచి కూర్చొని ఆమె కాళ్ళు పట్టబోయాడు. శశి వెంటనే కాళ్లను వెనక్కు లాక్కొని, తప్పు, మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు అంటుంది. ఆమె కాళ్లను బలవంతంగా లాగి తన ఒడిలో పెట్టుకొని, నోరు మూసుకొని పడుకో, నోరు ఎత్తావంటే దెబ్బలు పడతాయి అని ఆమె కాళ్ళు వత్తసాగాడు. కొంచెం సేపు అయ్యాక చాలే, తగ్గింది అని అంది. నిజంగానే ఎంతో హాయిగా ఉంది అలా కాళ్ళు ఒత్తుతుంటే. సరే బోర్లా పడుకో అని నడుము పడుతున్నాడు.
అతను అలా చేస్తుంటే పకపకా నవ్వింది శశి. ఏంటే పిచ్చిగాని ఎక్కిందా ఏంటి అలా నవ్వుతావు అన్నాడు శోభన్. అక్కడ మీరు ఏదో చేయాలని ఊహించుకున్నారు, కానీ పాపం ఇంకా ఏదో చేస్తున్నారు అని నవ్వుతుంటుంది. ఈరోజు నా బుజ్జిముండకి సపర్యలు చేస్తేనే కదా రేపు అది నాకు సహకరించేది అంటూ నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు ఒత్తుతూ ఉన్నాడు. ఎంతో హాయిగా ఉంది. 5 గంటలకే నిద్ర లేచాడు శోభన్. నిద్రపోయిందో కూడా కొబ్బరి తోటలో కాయ దించే పని ఉంది చూసి అక్కడికి వెళ్ళాలి కూడా పడుకొని శశి వైపు మీద పడ్డ ఆమె మంచి నిద్రలో ఉంది. ఆమె తనని కదిలించకుండా ఆమె మొహం వైపే చూస్తూ నిద్రపోయాడు. కూర్చున్నాడు. నిద్రలో ఎందుకో నవ్వుతుంది. ఎంతో అందంగా ఉంది పసిపాపలా. అలా ఆమెను చూస్తుంటే తన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. చిన్నగా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. కామ్గా బయటికి వచ్చాడు. జానకి గారు అప్పటికే లేచి బయట వాకిట్లో ముగ్గేసే పనిలో ఉన్నారు. శోభన్ బయటికి రావటం చూసి గబగబా లోపలికి వచ్చారు. అత్తయ్య గారు, నాకు తోట దగ్గర పని ఉంది, నేను వెళ్తున్నాను. శశిని అప్పుడే లేపకండి, తనకి ఒంట్లో బాగాలేదు అని చెప్పాడు. సరే బాబు, కాఫీ తాగు వెళ్తురు గాని, ఒక్క నిమిషం కూర్చోండి అంటుంది. శోభన్ వద్దులే అని చెప్తున్నా వినకుండా ఆవిడ గబగబా వంటగదిలోకి వెళ్ళింది. ఆల్రెడీ ఫిల్టర్ వేసి ఉంచింది. పాలు పొయ్యి మీద సిమ్లో పెట్టి బయట ముగ్గు వేయటానికి వెళ్ళింది. అవి కాగి మరుగుతూ ఉన్నాయి. వెంటనే గుమగుమలాడే కాఫీ కలుపుకొని వచ్చింది. కాఫీ తాగి, అత్తయ్య గారు, ఈరోజు నాకు రావటానికి వీలు కాకపోవచ్చు, శశికి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేరుగా ఇంటికి వెళ్ళి తల్లికి కనపడి, అమ్మా, ఈరోజు తూర్పు వైపు కొబ్బరి తోటలో కాయ దింపించాలి, నేను వెళ్తానమ్మా అన్నాడు. సరేలే కన్నయ్య, కూర్చో, వెళ్ళొచ్చు కానీ అని. కృష్ణమూర్తికి ఎలా ఉంది నాన్న అంటుంది. బాగానే ఉందమ్మా, ఇక ఆయనకి ఏమీ ప్రాబ్లం రాకపోవచ్చు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి అన్నాడు. శశి ఎప్పుడొస్తానంది నాన్న అని అడిగారు. నేను అడగలేదమ్మా, వస్తుందిలే అన్నాడు. సరేలే నాన్న, కొద్ది రోజులు ఉండే వస్తుందిలే, అవసరమైతే నువ్వే వెళ్ళివద్దు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తోడుంటే ధైర్యంగా ఉంటుంది వాళ్ళకి అని అన్నారావిడ. అవునమ్మా, అందుకే నేను రమ్మని చెప్పలేదు అన్నాడు శోభన్. సరే కన్నయ్య, కాఫీ కల్పిస్తాను, తాగి వెళ్ళు, టిఫిన్ తోట దగ్గరికి పంపిస్తాను అని చెప్పింది. కాఫీ వద్దమ్మా, అత్తయ్య ఇచ్చారు, ఇప్పుడే తాగి వస్తున్నా అన్నాడు. తోడుగా ఎవరినైనా తీసుకెళ్తావా నాన్న అని అంటారావిడ. అవసరం లేదమ్మా, నేను చూసుకుంటాలే అని. ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని లేచి బైక్ వేసుకొని తోటకి బయలుదేరాడు. వీడికి కోరుకున్న పిల్లతో పెళ్లి చేయటం మంచిదయ్యింది. బాధ్యత తెలిసి వచ్చింది. ఇంత తొందరగా, అది కూడా ఎవరూ చెప్పకుండానే తెలుసుకుంటాడని తాను కూడా అనుకోలేదు. శోభన్ ప్రవర్తనలో వస్తున్న మార్పు చూసి చాలా సంతోషపడింది ఆ తల్లి మనసు. శోభన్ తోటకు వెళ్ళేటప్పటికీ కూలీలు అప్పుడే వస్తూ ఉన్నారు. ఇక వాళ్ళందరికీ పని చెప్తూ పని చూసుకుంటూ సరిపోయింది అతనికి. మధ్యలో శశి ఒకసారి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తలేదు శోభన్. ఎందుకంటే తన షర్ట్ తీసి అక్కడ పక్కనే ఉన్న షెడ్లో తగిలించాడు. ఫోన్ షర్ట్ జేబులోనే ఉంది. ఎంతకీ ఫోన్ తీయకపోతే అత్తగారికి కాల్ చేసింది. ఏం చేస్తున్నారు అత్తయ్య అని క్షేమ సమాచారాలు అడిగింది. ఆవిడ, నేనే చేద్దామనుకుంటున్నాను, నాన్నగారికి ఎలా ఉందమ్మా అని అడిగారు. బాగుంది అత్తయ్య, ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పింది శశి. సరేనమ్మా, నాన్నని అడిగానని చెప్పు, మందులు కరెక్ట్గా టైంకి ఇవ్వండి, నేను వీలున్నప్పుడు వస్తాను అని అంది. అత్తయ్య, ఆయన లేరా అంది చిన్నగా. ఆవిడ నవ్వి, ఎవరు మీ ఆయన? ఈరోజు కొబ్బరి తోట దగ్గరికి వెళ్ళాడమ్మా అని చెప్పింది. మీరు టిఫిన్ చేశారా అత్తయ్య అని అడిగింది. ఇంకా లేదమ్మా,
ఇప్పుడే కన్నయ్యకు టిఫిన్ బాక్స్ పంపించాను. నేను కూడా తిందామనుకునేంతలో నువ్వు ఫోన్ చేశావు అని అంటుంది ఆవిడ. సరే అత్తయ్య, మీరు టిఫిన్ చేయండి. ఆయన భోజనానికి ఇంటికి వస్తానన్నారా అని అడిగింది శశి. లేదమ్మా, భోజనం కూడా అక్కడికే పంపించమన్నాడు. ఇంటికి రావటం కుదరదు అని చెప్పాడు అని చెప్తుంది. ఆయనకి మధ్యాహ్నం నేను తీసుకెళ్తానులే అత్తయ్య భోజనం, మీరు పంపించవద్దులే అంది. ఆవిడ ఆ మాటకు సంతోషపడి, ఏం పిల్ల, మీ ఆయన మీద అప్పుడే గాలి మళ్ళిందా అని నవ్వి, సరేనమ్మా నీ ఇష్టం, అలాగే తీసుకువెళ్ళు అంటుంది. వారిద్దరిలో ఆ అన్యోన్యతనే ఆవిడ కూడా కోరుకుంది. తన కొడుకు కోడలు చిలకా గోరింకల్లా కలకాలం సంతోషంగా ఉండాలని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. ఇక శశి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. కూరగాయలు ఏమున్నాయో చూసింది. అక్కడ బంగాళదుంప తప్ప తనకి పనికి వచ్చేవి ఏమీ కనిపించలేదు. పెరట్లోకి వెళ్ళింది. చూస్తే లేత వంకాయలు నవనవలాడుతూ ఉన్నాయి. కొన్ని కాకరకాయలు కూడా కోసింది. ఫ్రెష్గా ఉన్న పాలకూర కోసుకుని వచ్చింది. వంటగదిలోకి వెళ్ళి బొంగరంలా గిరగిరా తిరుగుతూ గంటలోపే వంట పూర్తి చేసింది. పాలకూర పప్పు, గుత్తి వంకాయ కూర, దోసకాయ పచ్చడి, కాకరకాయ మధ్యకు చీల్చి విత్తనాలు తీసి లోపల మసాలా కారం కూర్చి ఫ్రై చేసింది. బంగాళదుంప ఫ్రై కూడా చేసింది. మజ్జిగ చారు కూడా చేసింది. తండ్రి కోసం పాలకూర పప్పులో ఉప్పు కారం చాలా కొద్దిగా వేసి ముందుగా ఆయనకు తీసి తర్వాత ఉప్పు కారాలు కలిపింది. లేత సొరకాయలో పాలు పోసి కూర వండింది. బియ్యం కడిగి కుక్కర్లో వేసి వంటగదిలో వేడికి చెమట్లు పట్టి చిరాగ్గా ఉందని స్నానం చేయటానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చేటప్పటికి అన్నం కూడా ఉడికింది. రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకొని గబగబా జడవేసుకొని బొట్టు పెట్టుకొని రెడీ అయ్యింది. అంతలో జానకి కూరలన్నీ క్యారేజీలో సర్దింది. అన్నం హాట్ బాక్స్లో పెట్టింది. నేను కూడా అక్కడే తింటాను, కొంచెం ఎక్కువ పెట్టమ్మా అంది శశి వచ్చి. నీకు కూడా కలిపే పెట్టానులేమ్మా అంది జానకి. టైం చూస్తే 11:30 అవుతుంది. పక్కింటి అబ్బాయికి స్కూటీ ఉంటే అది అడిగి తీసుకుంది. క్యారేజీ, హాట్ బాక్స్, ఇంకా ఏవో చిన్న గిన్నెల్లో స్నాక్స్ పెట్టి ఇచ్చింది జానకి. అన్నీ సంచిలో పెట్టుకొని స్కూటీ మీద పెట్టుకుని బయలుదేరింది. తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, ఆయనకి భోజనం తీసుకువెళ్తున్నాను. అమ్మ మీకు భోజనం పెట్టి మందులు ఇస్తుంది, వేసుకోండి. ఇంతకీ ఆ కొబ్బరి తోట ఎక్కడ నాన్న, ఎటు వెళ్ళాలి అని అడుగుతుంది తండ్రిని. సిటీకి వెళ్ళే దారిలోనేనమ్మా, ఆ రోడ్డులోనే 2 కిలోమీటర్లు వెళ్తే రోడ్డుకి కుడివైపున కాలువ మీద వంతెన కనిపిస్తుంది. ఆ వంతెన దాటి వెళ్తే అదేనమ్మా అని చెప్పారు ఆయన. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానా అని చెప్పి స్కూటీ ఎక్కి స్టార్ట్ చేసింది. పావు గంటలో పొలం దగ్గర ఉంది. స్కూటీని నేరుగా షెడ్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆపింది. సంచి తీసుకొని షెడ్డులోకి వెళ్ళింది. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సింగిల్ కాట్ బెడ్, చిన్న టేబుల్, చైర్స్, చుట్టూ అరుగులాగా కట్టారు. బయట కూడా ఇంటి చుట్టూ అరుగు, 4-5 బల్లలు కట్టారు. ముందు పక్క కూర్చోవటానికి చాలా బాగుంది అనుకుంది. సంచి అక్కడ పెట్టి బయటకు వచ్చింది. కొంచెం దూరంలో శోభన్ అటు తిరిగి ఎవరికో ఏదో చెప్తున్నాడు. ఫోన్ చేసింది వస్తాడని. అతని ఫోన్ షెడ్లో రింగ్ అవుతుంది. చూస్తే షర్టు షెడ్లో తగిలించి ఉంది. దానిలోనే ఉంది ఫోన్. ఓహో, అయ్యగారు ఇందుకే అనుకుంటా, ఉదయం నుంచి ఫోన్ చేస్తే ఎత్తటం లేదు అనుకొని శోభన్ దగ్గరికి బయలుదేరింది. శోభన్ శశిని చూడలేదు. అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. శోభన్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. విశాలమైన వక్షస్థలం, పొడవైన చేతులు, సింహం లాంటి సన్నని దృఢమైన నడుము. వీషేప్లో ఉంది అతని బాడీ, మేల్ మోడల్స్లా. అలనాటి అందాల నటుడు శోభన్ బాబును తలదన్నేలా ఉన్నాడు శోభన్. శోభన్ని అలా చూస్తుంటే గట్టిగా కౌగిలించుకోవాలని కోరిక కలిగింది శశికి.
బాబోయ్, నేను ఆదమరిస్తే ఈయన గారిని ఎవరైనా ఎగరేసుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఆడవాళ్ళు టెంప్ట్ అయ్యేలా ఉంది అతని అందం. తన ఆలోచనకు నవ్వుకుంటూ సౌండ్ రాకుండా కామ్గా వెళ్ళి శోభన్ వెనకగా నుంచుంది. కూలీలంతా భోజనాలకు వెళ్ళారు. లారీలోకి లోడు ఎత్తడం అయిపోయింది. వాళ్ళకి ఏదో చెప్తున్నాడు శోభన్. 5 నిమిషాలు గడిచింది. లారీ వెళ్ళిపోయింది. కామ్గా అతని కళ్ళు మూసింది. ఆమె స్పర్శ అర్థమైంది అతనికి. శశి అన్నాడు. ఆ తుండి, నన్ను చూసేసావా ముందే అంది చిన్నపిల్లల. నీ మొహం చూడాలా ఏంటి? నీ స్పర్శ తెలీదా నాకు అన్నాడు. 1/2 గంట నుంచి నువ్వు నా చుట్టుపక్కలే ఉన్నట్టు నా మనసు చెప్తుంది. కానీ నువ్వు ఇక్కడెందుకుంటావులే? నీ గురించే ఆలోచిస్తూ ఉన్నా కదా, అందుకే అలా అనిపిస్తుంది అనుకున్నాను. నువ్వు నిజంగానే వచ్చావు అన్నాడు సంతోషంగా. సరే సంతోషించానులే గాని భోంచేద్దాం రండి అంది తను కళ్ళు మూస్తే వెంటనే కనిపెట్టేశాడనే దుగ్ధతో. సరే పద అని పంపు సెట్ దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు శోభన్. అసలు నువ్వెందుకు వచ్చావురా ఇప్పుడు? నిన్ను ఎవరు రమ్మన్నారు? నీకు అసలే హెల్త్ బాగాలేదు కదా అన్నాడు షెడ్డులోకి వెళ్తూ. పొద్దుటే నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు? నన్ను లేపొచ్చు కదా. నాకు నిన్ను చూడాలనిపించి కష్టపడి వస్తే అని అంటూ మొహం పక్కకు తిప్పుకొని బొంగమూతి పెట్టింది. ఆమెను దగ్గరికి లాక్కొని, ఇలా బొంగమూతి పెడితే కొరికే బుద్ధి అవుతుంది అని ముందే చెప్పాగా అన్నాడు. అందుకేగా వచ్చింది అని నాలుగు ఖర్చుకొని అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఏ దొంగ, నిజంగానా అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. అతనిని గట్టిగా కౌగిలించుకొని ఇదండి కథ అంది. అదే ఎలా కళ్ళు మూసుకొని మైమర్చిపోతూ కదా. కాసేపటికి ఇక చాలే, ఒక్కరితో కడుపు నిండదు బాబు, భోజనం చెద్దురుగానే రండి అమూల్యమైన అని వెళ్ళి సంచిలోంచి క్యారేజీ, తెలియచేయండి. హాట్ బాక్స్, సంతృప్తిగా ఉంటుంది. స్పూన్స్ అన్ని తీసి టేబుల్ మీద పెట్టుకుని చదవటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్.